సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, మీ ఆశీర్వాదాలతో నింపండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి, బలపరచండి. అలాగే సెమిస్టర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు బిడ్డలు, మీరు కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి, వారిని కూడా ఆశీర్వదించండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో ఈ కృపలు ఇచ్చి బలపరచండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తారు మా బిడ్డలు, వారిని కూడా దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీ కృపలు ఇచ్చి బలపరిచి, జ్ఞానం ఇచ్చి బలపరచమని, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయని అడుగుతున్నాం. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి, వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. 33 కీర్తనలు మనం ధ్యానం చేసి ముగించాం దేవుని మహాకృపను బట్టి. 34వ కీర్తన ఈరోజు మనం ప్రారంభిద్దామండి. 34వ కీర్తనకి సందర్భం దానిపైనే రాయబడి ఉంది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ కీర్తనపై వ్రాయబడిన అంశం విషయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, దావీదుని ఫిలిస్తీయులు గాతులో పట్టుకొనుట, ఈ విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఏలా లోయలో జరిగిన యుద్ధంలో దావీదు గొలియాతును చంపాడు. గొలియాతు 11.5 అడుగుల ఎత్తైన మహామనిషి, మహాబలజ్జుడు. 40 దినాలు వాడు ఇశ్రాయేలీయులను భయపెడుతూ, జీవంగల దేవుని దూషిస్తూ, వారిని సవాలు చేస్తూ, శపిస్తూ తిరుగుతున్నాడు. అప్పుడు వచ్చాడు హెబ్రీ బాలుడు, ఏటిలో దొరికే నున్నని రాళ్లను ఏరుకొని, ఫిలిస్తీయులు దాగోనుకు జై అని కేక వేయక ముందే గొలియాతును పడగొట్టేశాడు. గొలియాతు పడిపోయాడు. దావీదు వాడి కత్తితోనే తలను తెగనరికాడు. గొలియాతును చంపినందుకు దావీదుకి విజయం రావడం మాత్రమే కాకుండా దావీదుకి కష్టాలు కూడా వచ్చాయి. సౌలు వెంటనే దావీదు మీద అసూయపడి కక్ష పెట్టుకొని అతన్ని చంపడానికి నిశ్చయించుకొని తాను చనిపోయే వరకు దావీదును వెంటాడి వేధిస్తూనే ఉన్నాడు. మొదట సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. తరువాత 2 సార్లు ఈటి విసిరాడు. ఫిలిస్తీయులతో అతనిని చంపించాలని పథకం వేశాడు. మంచం మీదే అతనిని చంపడానికి మనుషులను ఇంటికి పంపించాడు. అతని కోసం దేశమంతా గాలించాడు. ఈ దాగుడు మూతలకు చివరికి దావీదు విసిగిపోయాడు. దావీదులో అవిశ్వాసం లాంటిది వచ్చి యాజకుడైన అహీమెలెకు వద్దకు వెళ్ళి అబద్ధమాడి రొట్టెలు, గొలియాతు ఖడ్గం తీసుకున్నాడు. అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకుని ఫిలిస్తీయుల రాజు అయినటువంటి ఆకీషు వద్ద ఆశ్రయం పొందడానికి వెళ్ళాడు. గొలియాతును చంపిన తరువాత ఇశ్రాయేలు దేశమంతటా ప్రఖ్యాతిగాంచిన, గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్న దావీదును చంపాలని ఫిలిస్తీయులు చూస్తున్నారు. దావీదు గాతులో ఆశ్రయం పొందాలని వెళ్ళినప్పుడు ఏమి జరిగిందో మనకు తెలుసు. దావీదు గాతుకు వచ్చాడని తెలియగానే ఫిలిస్తీయులు అతన్ని బంధించి ఆకీషు వద్దకు తీసుకువెళ్ళారు. దావీదు ఏ విచారణ ఇచ్చినా ఉపయోగం లేదు, ఏ వివరణ ఇచ్చినా ప్రయోజనం లేదు. ఎందుకంటే గొలియాతు ఖడ్గం అతని దగ్గర ఉంది. దావీదు ఆకీషుకు భయపడి పిచ్చివాడిలా నటించేసరికి ఆకీషుకు చిరాకు వచ్చి అతన్ని పంపించి వేశాడు. గాతు నుండి క్షేమంగా తిరిగి వచ్చాక యెరూషలేముకు దక్షిణాన ఉన్న యోధా కొండల్లో గల అదుల్లాము గుహలో తలదాచుకున్నాడు. దావీదుకి తోడుగా మరికొందరు చేరారు. ఆ గుహలో దావీదు తన సితారాను తీసుకొని ఆ గుహనే దేవుని మందిరంగా మార్చి ఈ 34వ కీర్తన పాడాడు. ఇది చాలా చక్కని కీర్తన. హెబ్రీ అక్షరమాలలోని అక్షరాలు ప్రతి చరణంలో మొదటి అక్షరాలుగా ఉంటాయి. ఆ దినాలలో పుస్తకాలు చాలా అరుదుగా ఉండేవి కనుక ఈ పద్ధతిలో పాటలు నేర్చుకుంటే గుర్తుంటాయనే ఉద్దేశంతో పాటలను ఇలా రాసేవారు. తన అనుభవాలు, తప్పించుకోవడం, తను నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ చిరకాలం గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఈ కీర్తన రచించాడు. మొదటగా దావీదు కృతజ్ఞతతో తన హృదయాన్ని
దేవుని వైపు ఎత్తాడు. తరువాత తన దగ్గర ఉన్న వారందరినీ సమకూర్చి ఇక నుండి తాను వారితో ఎలా ఉండాలి అనేది దానికి తగిన సూత్రాలను వారికి చెప్పాడు. ఈ కీర్తనలో 2 భాగాలు కనిపిస్తాయి. మొదటి 10 చరణాలు ఒక భాగం, తరువాతి 11 నుండి 22 చరణాలు మరొక భాగం. ఈ మొదటి భాగం ఏమో పాటగా, రెండవ భాగం ఉపదేశంగా కనిపిస్తుంది. మొదటి భాగం ధ్యానపూరితమైనదిగా, రెండవ భాగం సిద్ధాంతపరమైనదిగా కనిపిస్తుంది. మొదటి భాగం దేవుని కృపను చూపిస్తే, రెండవ భాగం దేవుని ప్రభుత్వాన్ని మనకి చూపిస్తుంది. శత్రువు నుండి తనను తప్పించిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ రాసినటువంటి కీర్తనగా ఈ కీర్తన మనం చూస్తున్నాం. ఈ శీర్షికలో ఉన్నటువంటి సంఘటనలు, ఇప్పటివరకు మనం చెప్పిన సంఘటనలు అన్నీ కూడా మనకి సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో 10 నుండి 15 వచనాల్లో అక్కడ మనం చూస్తాం. అంటే ఆకీషు నుండి తప్పించుకున్న తర్వాత ఈ కీర్తన రాసినట్టుగా మనకు తెలుస్తుంది. దావీదు ఒక భిన్నమైన రీతిలో తప్పించుకున్నప్పటికీ తాను తప్పించుకునేలా తనకు సహాయం చేసిన యెహోవాను స్తుతిస్తున్నాడు. ఈ కీర్తనలోని స్తుతి నిర్దిష్టంగా ఒక సంఘటనకు మాత్రమే పరిమితమై లేదు, కానీ దేవుని ప్రజలు సాధారణ రీతిగానే ఈ కీర్తన ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కీర్తనలో మొదటి చరణాన్ని గనక మనం చూస్తే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇది పాట కూడా చక్కని పాట ఉంది కదండి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అద్భుతమైన పాట, ఆరాధనలో ఉపయోగించే చక్కని పాట ఇది. దావీదు చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదని. ఎల్లప్పుడూ అంటే నిత్యము కూడా, నిరంతరము అంటే ఆయన నాకు సహాయం చేస్తూనే ఉంటాడు. నేను ఏది అడిగినా, ఏ విషయంలో అయినా ఆయన నాకు సహాయం చేస్తూనే ఉంటాడు. కాబట్టి నేను ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూనే ఉంటాను, యెహోవాను సన్నుతిస్తూనే ఉంటాను. ఆయన కీర్తి నిత్యము నా నోట ఉంటుంది. కారణం ఏంటంటే, నిత్యం ఆయన ఏం చేస్తాడు? నన్ను తప్పిస్తూ ఉంటాడు, నన్ను రక్షిస్తూ ఉంటాడు, నన్ను కాపాడుతూ ఉంటాడని ఇక్కడ కీర్తనకారుడు ఆ మాట చెబుతూ ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునని చెప్తున్నాడు. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అండి, 5:20లో ఒక చక్కని మాట మనం చూస్తాం. 19 నుంచి కూడా, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఇక్కడ చెబుతున్న మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. సమస్తమును తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు కూడా నిరంతరము దేవుని స్తుతిస్తూ ఉండాలి. కారణం, మనకి దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి, దేవుడు చేస్తున్న ఆయన క్రియలను బట్టి, మనల్ని ఆయన కాపాడుతున్న విధానాన్ని బట్టి, మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలని సమృద్ధి అయిన జీవంలో దేవుడు నడిపిస్తున్న దాన్ని బట్టి నిరంతరం కూడా ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే తెస్సలోనికీ మొదటి పత్రిక 5:16-18లో కూడా 16-18 కలిపి ఉంటాయండి వచనాలు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట. కాబట్టి ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది, దేవుని స్తుతించడం అనేది తప్పనిసరిగా మనం చేయాలి. అలా చేస్తే యేసుక్రీస్తునందు మన విషయంలో దేవుని చిత్తం అది. దేవుని స్తుతించడం కూడా దేవుని చిత్తం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని స్తుతించే క్రమంలో మనం ఆయన నిరంతరము కూడా, ఆయన చెప్తారు, దైవజనులు నాన్నగారు చెప్తూ ఉండేవారు, స్తుతి మన స్థితిని మారుస్తుంది అని. నిరంతరం దేవుని స్తుతిస్తుంటే అదే మన పరిస్థితులను మారుస్తుందని ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే చెప్తున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునని. నిరంతరం ఆయన్ని మనం స్తుతిద్దాం, నిరంతరం ఆయన్ని గణపరుద్దాం, నిరంతరం ఆయన్ని మనం ఆరాధన చేద్దాం, నిత్యం ఆయన క్రియలను కొనియాడుతూ దేవునిలో మనం ముందు కొనసాగుదాం. అలాగా కీర్తనకారుడు స్తుతించాడు, సన్నుతించాడు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఆయన నిరంతరము స్తుతిస్తూ ఉంటే ప్రతి పరిస్థితిలో స్తుతిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమెన్. అందరికీ వందనాలండి.